మా హస్బెండ్ కి ప్లాంట్ ఇక్కడనే ఉంది, మా హస్బెండ్ కి ప్లాంట్ ఇక్కడనే ఉంది. ఇప్పుడు ప్లాంట్ అన్ని బయట తీసి పడేసినారు. నాకు 6 months బేబీ ఉంది. ఇప్పుడు ఎట్లా అర్థం అవ్వట్లే మాకు ఇంకేం వచ్చేది ప్లాంట్, మాకు ఇంకేం వచ్చేది ప్లాంట్ మీద. ఇప్పుడు ప్లాంట్ తీసి బయట పడితే మమ్మల్ని మేము ఎట్లా బతకాలి అర్థం అవట్లేదు. మా హస్బెండ్ చిన్న ఉన్నప్పటి నుంచి ఇక్కడనే ఉన్నారు. వాళ్ళు ముగ్గురు ఉంటున్నారు. అసలు హెల్త్ బాగుండదు. మా మామయ్యకి డయాలసిస్ పేషెంట్, నాకు 2 కిడ్నీలు బాగాలేవు. మా అత్తమ్మకి రక్త కణాలు తక్కువ ఉంటాయి. ఇప్పుడు అమ్మకి హార్ట్ వీక్ ఉంది. ఏమన్నా అయితే ఇప్పుడు ఓవర్ దానికి రెస్పాన్సిబిలిటీ. పాప చిన్న పాప 6 months బేబీ. ఇప్పుడు అమ్మని వేసుకొని ఇక్కడ పోవాలి మేము. పైగా ఏమో ముఖ్యమంత్రి పేదల ప్రభుత్వం అంటారు. కేసీఆర్ ఉన్నప్పుడన్నా బాగుండే. రేవంత్ రెడ్డి వచ్చినప్పటి నుంచి మొత్తం హైడ్రా వల్ల మొత్తం అందరు లాస్ అవుతున్నారు. జోలికి వచ్చిన అసలు నా వల్ల ఏ ప్రాబ్లమే లేకుండా వచ్చినప్పటి నుంచి ఏదో ఒక రీజన్ వల్ల ఏదో ఒకటి అందరికి ఇప్పుడు వరకు ఏమైనా వీక్ ఉంటారు, హార్ట్ పేషెంట్స్ ఉంటారు. ఏమైనా అయితే ఏమైనా రెస్పాన్సిబిలిటీ అని వచ్చి ఏమైనా చేస్తాడా మాకు? ఇప్పుడు మాకు ఇంకా వచ్చేదే ప్లాంట్ మీద. ఇప్పుడు మేము ఎక్కడ ఎట్లా బతకాలి? అన్ని తీసి బయట పడేస్తున్నారు. ఇల్లు కూడా లేకుండా చేస్తున్నారు కదా. ఇప్పుడు ఇక్కడ ఎట్లా ఉండాలి? మేము 6 months బేబీని వేసుకొని ఎక్కడికి వెళ్ళాలి? ఏమన్నా గట్లే గవర్నమెంట్ నుంచి ఏమన్నా సహాయము అది ఇది ఏమన్నా మాట్లాడుతున్నారా? కనీసం మాకు సాయం ఏం అవసరం లేదు. మాకు ఉన్న ఇల్లు ఒక్కటి వదిలేసే చాలు. మాకు ఏం అవసరం కూడా లేదు. మీకు వదిలేస్తే సరిపోతుంది.